మేడం, ఈ మధ్య చాలా మంది మాట్లాడేది యాంటీ ఏజింగ్ గురించి. సో, ఇందులో చాలా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. సో, ఈ పరిశోధనలు అంటే అంటే గత 10 ఏళ్లలో ఎలాంటి పరిశోధనలు, వాటి ఫలితాలున్నాయి? ఆ రకంగా వచ్చే 10 ఇయర్స్‌లో ఈ యాంటీ ఏజింగ్ విషయంలో ఎలాంటి డెవలప్‌మెంట్ మనం చూసే అవకాశం ఉంది? యాంటీ ఏజింగ్ అనడం కన్నా ఇప్పుడు మనం ఇంకా హెల్తీ ఏజింగ్ అని మాట్లాడుకోవచ్చు. సో ఏజింగ్లో రిసర్చ్ లాస్ట్ 5 ఇయర్స్లో బాగా జరిగింది. అంటే Okay. ఏజింగ్లో జరిగే మార్పులు మనకు తెలిస్తేనే రిసర్చ్లో మనము ఆ ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్లు తేవాలి, ఎలాంటి టాబ్లెట్లు తేవాలో అది ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఏజింగ్లో జరిగే వాటిని హాల్ మార్క్స్ అని కనుక్కున్నారు. ఇంతకుముందు 9 హాల్ మార్క్సే ఉండేవి, ఇప్పుడు 12 ఉన్నాయి. అంటే అవి ఏంటి, ఎందుకు ఏజ్ అవుతున్నాము అనే కారణాలు 12 ఉన్నాయి. ఒకటి జీనోము అన్స్టేబుల్ అవ్వటము, ఎపిజెనెటిక్ ఆల్టరేషన్ అంటే జీనోమ్ చుట్టూతో ఎన్వైరన్మెంట్ చేంజ్ అవ్వడము, అలాగే ఏజ్ అవుతుంటే మనకు స్టెమ్ సెల్స్ అనేవి స్టోరేజ్ ఉంటాయి. అంటే ఏ సెల్ అవసరం ఉంటే వెళ్ళిపోయి ఆ సెల్ని తయారు చేసే ఒక ఉత్పత్తి అది తగ్గిపోతుంది స్టెమ్ సెల్ని. అలాగే సెల్ డివైడ్ అయిన ప్రతిసారి డిఎన్ఏలో టీలోమియర్స్ అని ఉంటాయి, అవి సైజ్ తగ్గిపోతూ ఉంటాయి సెల్స్ డివైడ్ అయినా కొద్దీ. సో ఇదొక మార్పు. అలాగే గట్లో కూడా మార్పులు అబ్జర్వ్ చేశారు, ఏజ్ అవుతుంటే గట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి. అలాగే మన డ్యామేజ్ అంతా జరిగి ఆ డ్యామేజ్ని క్లియర్ చేయడానికి మనకు ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ స్లో అవ్వడము, సెల్యులార్ సెనసెన్స్, ఆ సెల్స్ స్లో అయిపోయి ఆ పక్కన ఉండే ఎన్వైరన్మెంట్ అంతా పాడు చేయడము, సెల్యులార్ సెనసెన్స్ అని, టీలోమియర్ అట్రిషన్ అని, గట్ డిస్బయోసిస్ అని. అలాగే సెల్స్ మధ్యలో ఇంటరాక్షన్ తగ్గిపోవడం, అలాగే ప్రోటీన్స్ సరిగ్గా పనిచేయకపోవడము, న్యూట్రియంట్ సెన్సింగ్ తగ్గిపోవడము, ఇలాంటి అన్ని మార్పులు కనుక్కోవడం ద్వారా దానికి తగ్గట్టుగా కొన్నేమో ట్యాబ్లెట్స్గా అవైలబుల్ ఉన్నాయి, కొన్నేమో ఫుడ్స్లోనే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనము ఈ యాక్టివిటీస్ని టార్గెట్ చేయొచ్చు, ఏజింగ్లో జరిగే ప్రాసెసెస్ని ఏ ఫుడ్స్ ద్వారా టార్గెట్ చేసుకోవచ్చు, ఏ మెడిసిన్స్ ద్వారా టార్గెట్ చేసుకోవచ్చు, ఏ విటమిన్స్ ఎంత డోస్ ఇస్తే టార్గెట్ అవుతాయి, అది మనకి సైన్స్ ఇవ్వాలంది. ఈ వచ్చే 10 ఇయర్స్లో జీన్ ఎడిటింగ్ అని ఇవన్నీ ఇప్పటికే ఉంది, కానీ అది FDA అప్రూవ్డ్ కాదు. సో వచ్చే 10 ఇయర్స్లో ఎలాంటి మందులు వాడితే మనం ఏజింగ్ స్లో డౌన్ చేసుకోవచ్చు, ఎలాంటి నేను చెప్పిన ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని ఎక్కువ టార్గెట్ చేయొచ్చు, ఒక మందు 2-3 ప్రాసెస్ కన్నా ఎక్కువ టార్గెట్ చేయగలుగుతుందా. ఇప్పుడు రపామైసిన్ అనే డ్రగ్ అప్రూవ్ అయింది, అది ఆ 12 ప్రాసెస్లో మోర్ దాన్ 3 ప్రాసెస్ని టార్గెట్ చేస్తుంది, అంటే స్లో డౌన్ చేయొచ్చు. అలాగే ఒక డయాబెటిక్ మందు మెట్ఫార్మిన్, అది కూడా యాంటీ ఏజింగ్ మందని ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. సో ఐ థింక్ ఫ్యూచర్ దగ్గరగా ఉంది. హెల్దీ ఏజింగ్, మనం ఓల్డ్ ఏజ్లోకి హెల్దీగా వెళ్ళడానికి కావాల్సిన రీసెర్చ్ జరుగుతుంది, కావాల్సిన మందులు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి డాక్టర్స్ ఒక ఇంటర్వెన్షన్తో ఇవి చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.